Jesus Christ Church Ministries presents short messages. నాకెప్పుడు నచ్చేటటువంటి ఒక విధానం ఉంది బైబిల్లో. ఏ సమస్యకైనా సరే ఒక్కటి ఆన్సర్ గుర్తుపెట్టుకోండి, లేఖనమేమి చెప్పుచున్నది. స్త్రీలకు ఎక్కువ పురుషులకు ఎక్కువ సహనం అన్నటువంటి దానికి జవాబు ఏంటయ్యా అనంటే, లేఖనమేమి చెప్పుచున్నది. అంటే దేవుడి మాట ఏమని చెప్తుంది అని అంటే, బైబిల్లో ప్రారంభం నుంచి చూస్తే దేవుడితో మొదలు పెడితే యేసు ప్రభుల వారికి, పరిశుద్ధాత్మ దేవుడికి, ఆ తర్వాత ఆయా నాయకులుగా ఉన్నటువంటి వాళ్ళకి గొప్ప సహనం ఉంది. మీకు విషయం తెలియాల్సింది ఏంటంటే, కొందరికి ఎంత సహనం ఉంటుందో అంత అసహనం కూడా ఉంటుంది కొన్ని పరిస్థితుల్లో. అందుకే నేను ఎంత శాంతంగా ఉంటానో అంత రౌద్రం అవుతానని చెప్తూ ఉంటారు అప్పుడప్పుడు. అంటే వాళ్ళకి ఏవి బ్యాలెన్స్డ్గా ఉండవు, అంతా అతే. సహనమైన అతే, అసహనమైన అతే, ఇట్లాంటి వాళ్ళు ఉంటారు. సో వీటన్నిటిని మనం మనసులో పెట్టుకుంటే, ఒక మోషే గారి విషయంలో, మోషే భూమి మీద మిక్కిలి సాత్వికుడు అన్నాడు దేవుడు. ఎక్కడైనా ఒక స్త్రీ పేరు చెప్పాడా? చెప్పలేదు. బేసికల్లీ సహనం అనేటటువంటి ఒక ఉద్వేగం అండి. గుర్తుపెట్టుకోండి, ఉద్వేగాలు అదుపులో ఉండనిది ఎవరికంటే సిస్టర్స్కి. ఏ ఉద్వేగం అదుపులో ఉండదు. ఎగ్జాంపుల్కి మీకు కొంచెం మాటలు చెప్తాను. ఏదన్నా బాధ కలిగింది, వెంటనే ఎవరు ఏడుస్తారు? మగవాళ్ళు ఏడుస్తారా, ఆడవాళ్ళు ఏడుస్తారు? చెప్పండి, చెప్పండి అమ్మా. మీ ఆయనలు ఎక్కువ మీరు ఏడ్చుంటారా, మీ ఆయన ఏడ్చుంటారా అంటే ఏం చెప్తారు మీరు? బేసిక్గా చెప్పాలంటే భర్త ఎక్కువ ఏడుస్తాడు, కాకపోతే కన్నీళ్ళు బయటికి కనపడం అంతే. కన్నీళ్ళు బయటికి కనబడని కుమిలిపాటు అనేది ఎవరికి ఉంటుందంటే భర్తకే ఉంటుంది. కానీ బయటికి ఎక్స్ప్రెస్ చేసేది ఎవరు అని అంటే సిస్టరే. నాకు చాలా ఆశ్చర్యం, కొన్ని సందర్భాల్లో ఎంత ప్రయత్నం చేసినా ఏడుద్దాం, కన్నీళ్ళు బయటికి రప్పిద్దాం అన్నట్టు ప్రయత్నం చేసినా కూడా నాకు రాలే. కానీ కుళాయిలు, ట్యాప్లు రెడీగా ఫోర్స్గా వస్తాయి ఓపెన్ చేయగానే, అట్లాగా ఉంటాయి కొందరికి. వల 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 ఏడ్చేస్తారు. ఇటు ఇంతలోపే ఇంత తడిసిపోయాయి కళ్ళు, ఒళ్ళు, కళ్ళు, బొగ్గలు అన్నీ తడిచిపోయాడు. ఏదో తల మీద పోయేబడి ఆహారం గడ్డం మీదుగా కారింది పరిమళ తైలం అంటారే, అట్ట కారేటటువంటి పరిస్థితులు ఉన్నోళ్ళు చాలామంది ఉంటారు. బేసిక్గా మనం ఆలోచన చేస్తే ఉద్వేగాలు అనేటటువంటివి ఆనందమైన వెంటనే తట్టుకోలేరు వాళ్ళు. పక్కున నవ్వేది ఎవరంటే పురుషులు కాదు సుమా. వాడు ఎవడో అన్నాడు, అరనవ్వు నవ్వుతుంది అమ్మాయి అని. వస్తుందే, వాళ్ళు నవ్వులు నవ్వడం మొదలు పెట్టేశారంటే పురుషులు చిన్నపోతారు. అది నవ్వు కావచ్చు, ఏడుపు కావచ్చు, బాధ కావచ్చు, కన్నీరు కావచ్చు, దేన్నైనా సరే ఉద్వేగాలు అతి తొందరగా బయటికి వెళ్ళగక్కే వాళ్ళు ఎవరంటే సహోదరిమణులే. అంత సహనంగా ఓర్చుకోవటం అనేది సర్వసాధారణంగా కనపడదు. కానీ ఇక్కడ కూడా లేఖనమేమి చెప్పుచున్నదే తెలియాలి మనకి. ఏమని చెప్తోంది లేఖనం? ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 5వ వచనం, మీ సహనమును సకల జనులకు తెలియబడనీయుడి. ఇక్కడ ప్రశ్న ఏమిటనంటే, మీ సహనము అని అంటే స్త్రీలదా పురుషులదా? ఎలా చెప్పగలం ఎదురుదని? మొదటి అధ్యాయానికి వద్దాం, మొదటి వచనానికి వద్దాం. ఇది ఎవరికి రాశారు చూద్దాం. ఫిలిప్పీలో ఉన్న క్రీస్తు యేసునందలి సకల పరిశుద్ధులకును, సకల పరిశుద్ధులకును, సకల పరిశుద్ధులకును అంటే పరిశుద్ధులు ఎవరెవరు? పురుషులు మాత్రమేనా, స్త్రీలు కూడానా? పోనీ స్త్రీలు మాత్రమేనా, పురుషులు కూడానా? క్రీస్తు యేసులోనికి బాప్తిస్వం పొందిన ప్రతి ఒక్కళ్ళు పరిశుద్ధులే. అంటే
దేవుని యొక్క ఆలోచన ఏమై ఉన్నది, దేవుని యొక్క ఆశ ఏమై ఉన్నది, దేవుని యొక్క సంకల్పం ఏమై ఉన్నది, దేవుని యొక్క అభిష్టం ఏమై ఉన్నదని అంటే, నాకెక్కువ నీకు తక్కువ అని అనకుండా అందరి గురించి తెలియాల్సింది సహనమే. గుర్తుపెట్టుకోండి, విజయ రహస్యాలు ఇవి. పురుషునిదైనా స్త్రీదైనా విజయ రహస్యం ఏంటో తెలుసా? అప్పుడప్పుడు కొందరు చెప్తూ ఉంటారు, నేనేంటో నేను చూపిస్తా అన్నోళ్ళు విన్నారా? నేనేంటో చూపిస్తాను, నా పవర్ ఏంటో, నన్ను టచ్ చేసావు, నన్ను టచ్ చేసా, నేను ఎవరి మనిషినో తెలుసా, నేను ఎవరినో తెలుసా, అరే విషయం తెలియకుండా నన్ను టచ్ చేస్తున్నారు, అయిపోతారు నువ్వు రే అనేవాళ్ళు చాలామంది ఉంటారు కదా. అట్లాంటి వాళ్ళు అందరూ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటో తెలుసా? నిజంగా లోకంలో ఎవరికి తెలియాలన్నా గుర్తుపెట్టుకోండి, రావాల్సింది ఏంటని దేవుడు అంటున్నాడంటే సహనం అన్నాడు. సహనం అనేది ఎవరెవరికి తెలియాలంటారండి? చెప్పండి ఏమనుంది? సకల జనుల్లో మీ ఆయన ఉన్నాడా? సిస్టర్స్ చెప్పాలి. సకల జనుల్లో మీ ఆయన ఉన్నాడమ్మా? ఉన్నాడా లేదా? ఆయన వేరే జనుడా? గ్రహాంతరవాసి కాదు కదా. రైట్. సిస్టర్స్కి సకల జనుల్లో భర్త ఉన్నాడు, గుర్తుపెట్టుకోండి. బ్రదర్స్, సకల జనుల్లో మీ ఆవిడ ఉందా? ఉంది. సకల జనుల్లో మన తోబుట్టులు ఉన్నారా? ఉన్నారు. సకల జనుల్లో మన సాటి పరిశుద్ధులు సంఘ సభ్యులు ఉన్నారా? ఉన్నారు. సకల జనుల్లో మనల్ని కన్నోళ్ళు ఉన్నారా? ఉన్నారు. సకల జనుల్లో మనము కన్నోళ్ళు ఉన్నారా? ఉన్నారు. వీళ్ళందరికీ మనం ఏమని తెలిసిందో తెలుసా? అప్పుడప్పుడు పెళ్లిచూపులు అండి డేర్ అండ్ డాషింగ్గా ఒక మాట చెప్తారు అమ్మ నాన్నలు. వాళ్ళట హింట్ ఇచ్చినప్పుడన్నా తెలుసుకోవాలండి పెళ్లిచూపుడికి వచ్చినాడు. కానీ నాయనా కొంచెం ఓపిక నీకే ఉండాలి బాబు, మా బిడ్డకు కాస్త డోస్ ఎక్కువ అని చెప్తారండి. ఈ చెప్పగానే జంప్ అయిపోవాడు, అక్కడ ఉండకూడదు. ఎందుకంటే సహనము లేని వాళ్ళ వలన ఇది అంటురోగం లాంటిది, గుర్తుపెట్టుకోండి. నేను చాలాసార్లు అండి జర్నీ చేసేటప్పుడు, బాగా వినండి, జర్నీ చేసేటప్పుడు అండి ఒక అంటువ్యాధి ఉంటుందట. అదేంటంటే మనం కనుక నిద్రపోయేవాళ్ళం అయి ఉంటే, ముఖ్యంగా డ్రైవర్ పక్కన నిద్రపోయేవాడు ఉండకూడదట. ఎందుకనేది అంటే వీడిని చూసి వాడికి కూడా నిద్ర వస్తుందట, అట్లా సోకుతుందట వ్యాధి. నేను చాలాసార్లు డ్రైవర్ పక్కనే ఉండి జర్నీ చేసిన సందర్భాలు ఉన్నాయి. నిద్రపోతున్న ప్రతిసారి పొడుతాడు పక్కన ఉండే డ్రైవరు, నా నిద్రపోకండి నాకు కూడా నిద్ర వస్తుంది. ఇదేట్రా బాబు నీ డ్యూటీనే అది కదా అని అంటే, కాదు, ఇది సైంటిఫికల్గా ప్రూవ్ అయిందండి. నిద్రపోవడం మొదలు పెట్టారంటే లేని ఆలోచనలు కూడా వస్తాయట. ఇది ఎంత నిజమో. అసహనం కుటుంబంలో కనబడిందంటే వెంటనే ఎంత గొప్ప సహనశీలి అయినా కూడా వాళ్ళు కూడా ఒకంత అసహనానికి గురయ్యి, రెండు అసహనాలు ఎలాంటివంటే ఒకే వరలో దూర్చినటువంటి రెండు కత్తులు లాంటివి. రెండు అసహనాలు ఎలాంటివనంటే ఒకే వరలో దూర్చినటువంటి రెండు కత్తులు లాంటివి. గుర్తుపెట్టుకోవాల్సిన విషయం, పురుషులైనా స్త్రీలైనా చరిత్ర ఏదైనా గుర్తుంచుకోవాల్సింది ఒకటే, మన సహనం. అనగా ఎవరికి వాళ్ళు నా సహనం తెలియాలి. ఎవరికైనా ఎప్పటికైనా సహనం గెలుస్తుంది. సహనం అన్న పదాన్ని ఫుట్ నోట్లో ఒక మాట అన్నాడండి. ఏమన్నాడు చూడండి, ఫిలిప్పీ పత్రిక 4:5 మృదుత్వం. మృదుత్వానికి వ్యతిరేక పదం ఏంటో తెలుసా? మదత్వం. మృదుత్వం, మదత్వం. ఇది దేవుడి తత్వం కాదు. ఏది? మదత్వం. మృదుత్వం అన్నదాన్ని సాత్వికత అని కూడా అంటారు. యేసుక్రీస్తు యొక్క మృదుత్వమును బట్టి, సాత్వికమును బట్టి మీకు ఆనబెట్టి ఉన్నదేమనగా అంటాడు పౌలు గారు. కుటుంబంలో విజేతగా నిలబడాలి అన్నా, విశ్వాస జీవితంలో విజేతగా నిలబడాలి అన్నా, ఒక దేవుని మంచి బిడ్డగా, మీరు ఆడబిడ్డలు కావచ్చు మగబిడ్డలు కావచ్చు, నిలబడాలన్నా ఒక్కటే విజయ సూత్రం గుర్తుపెట్టుకోండి, సహనం.